Hi friends, this is Ven Gopal from Victory Spoken English. Today I am going to teach you the single answer of Guilty One Act Play. Describe the importance of Mrs. Moore's role in Guilty. About the authors, H.J. Gardner's and B. Arnold are from the USA. Both of them belong to USA country. They are called a single author. They are called single author because they compile any literary work together. People never consider any one of them individual. వీళ్ళిద్దరు కలిసి రచనలు చేసేవారు. ప్రజలు వీళ్ళిద్దరిని ఒక సింగిల్ ఆథర్గానే గుర్తించేవారు అనమాట. అబౌట్ ద ప్లే, ద డిలైట్ఫుల్ వన్ యాక్ట్ ప్లే గిల్టీ వాజ్ రిటర్న్ బై దెమ్. ఈ గిల్టీని రాసింది వీళ్ళు ఎవరు, హెచ్జే గార్డ్నర్ అండ్ ఆర్నాట్. ద ప్లే కాల్స్ అటెన్షన్ టు ద బర్నింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ టుడేస్ వరల్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది దేని గురించి అంటే ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఈ వన్ యాక్ట్ ప్లే ఉందన్నమాట. ద ఎడ్యుకేటర్స్ ఆర్ అనేబుల్ టు గెట్ సూటబుల్ జాబ్స్ అకార్డింగ్ టు దేర్ క్వాలిఫికేషన్. ఎవరైతే గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారో వాళ్ళకు సూటబుల్ జాబ్ దొరకడం లేదనమాట, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ తగ్గట్టు. అన్ఎంప్లాయ్మెంట్ నవ్ డేస్ ఫోర్సెస్ దెమ్ టు యాక్సెప్ట్ లోలీ జాబ్స్. అన్ఎంప్లాయ్మెంట్ వల్ల జాబ్ ఎక్కడ దొరకక పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా చిన్న చిన్న జాబులు చేయడానికి రెడీ అవుతున్నారు, చేస్తున్నారు. ద ప్లే రివాల్వ్స్ అరౌండ్ ద క్యారెక్టర్ ఆఫ్ జిమ్ రయాన్, అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఈ గిల్టీ వన్ యాక్ట్ ప్లే, ఇందులో మెయిన్ క్యారెక్టర్ జిమ్. ఇతని చుట్టే ఈ స్టోరీ మొత్తం తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇతని గురించి ఎక్కువ ఉంటుందన్నమాట, జిమ్ రయాన్. సో బీయింగ్ ఏ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, హీ ఈజ్ రెడీ టు డూ యాజ్ ఏ నైట్ వాచ్మెన్. ఇందులో ఇతను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యి కూడా ఇతడు నైట్ వాచ్మెన్గా పనిచేస్తాడనమాట. టాపిక్: మా రయాన్, జిమ్స్ మదర్ అండ్ దేర్ నైబర్స్ మిసెస్ మోర్ ఆర్ ఫ్రెండ్స్. ఇందులో జిమ్ రయాన్ ఒక మదర్ మా రయాన్, మిసెస్ మోర్ ద నైబర్ ఆఫ్ మా రయాన్. ఇద్దరు మిసెస్ మోరు ఈ మా రయాన్ యొక్క లైన్లో, ఆ వీధిలో ఉంటుందన్నమాట. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. వన్ డే మిసెస్ మోర్ బ్రింగ్స్ ఏ న్యూస్ పేపర్ విత్ హర్ అండ్ రిపోర్ట్స్ అబౌట్ ఏ రాబరీ ఎట్ ద వ్యాన్ కింగ్ వార్ హౌస్ టు మారయాన్. ఆమె న్యూస్ పేపర్లో వ్యాన్ కింగ్ వార్ హౌస్లో రాబరీ జరుగుతుంది, దొంగతనం జరుగుతుంది, దాని గురించి ఆ న్యూస్ పేపర్ తీసుకొని వచ్చి ఆమెకు చెప్తుందన్నమాట. ఇందులో ఈ దొంగతనం ఎప్పుడు జరిగిందంటే, ఈ వాచ్మెన్ ఎవరు, ఈ జిమ్ రయాన్, ఆమెకు డౌట్ వస్తుందన్నమాట. ఈ జిమ్ రయాన్ ఎప్పటి నుంచి అయితే ఇంటికి రావడం లేదో అప్పుడు ఈ దొంగతనం జరిగిందని వీళ్ళ మమ్మీకి చెప్తుందన్నమాట. దెన్ మా రయాన్ అప్రిషియేట్ జిమ్ నేచర్ అండ్ హిస్ ప్లీజింగ్ క్వాలిటీస్. షీ బూస్ట్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ ఫైన్, ఆనెస్ట్, డీసెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ బాయ్. మిస్సెస్ మోర్కి డౌట్ వస్తే, ఇతడు ఎంత మంచివాడు, చాలా ఆనెస్ట్ పర్సన్, అలాంటి పర్సన్ కాదు అతను, డీసెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ బాయ్, చాలా వర్క్ చేస్తాడు, చాలా మంచివాడని చెప్తుందనమాట. మా రయాన్ ఫైండ్స్ ఎ జ్వెల్ ఇన్ జిమ్ స్వెటర్ వ్రాప్డ్ ఇన్ ఏ కర్చీఫ్. కానీ చెప్పిన తర్వాత ఓ రోజు ఆమె ఆ స్వెటర్ ఉతికే ప్రాసెస్లో ఆమెకు ఒక 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 డైమండ్ ఆమెకు ఆ స్వెటర్లో ఒక కర్చీఫ్లో చుట్టి ఉంటుందన్నమాట. అసలు ఈ జ్వెల్ అతని స్వెటర్లోకి ఎలా వచ్చింది అంటే, ఒకరోజు ఈ జిమ్ రయాన్ నైట్ వాచ్మెన్గా పనిచేస్తూ ఉండగా ఇంటికి తిరిగి వచ్చే ప్రాసెస్లో ఒక కాఫీ షాప్ దగ్గర ఆగి తాగుతుండగా ఈ దొంగలు వచ్చి అక్కడ తిన్న తర్వాత వాళ్ళు వెళ్ళే ప్రాసెస్లో ఒక డైమండ్ పడేసిన తర్వాత ఇతడు వాళ్ళను తరుముతాడు. ఇది ఏందని చూడగారు వాళ్ళు ఒక పెద్ద కారులో వాళ్ళు పారిపోతారు అన్నమాట. అతడు దాన్ని తీసుకొచ్చి ఏదో ఏదో అనుకొని, ఏదో పెండెట్టో ఏదో సంథింగ్ ఏదో రాయి అనుకొని మంచిగా బాగుందని జేబులో వేసి ఖర్చులో వేసి పెడతాడు అనమాట. కానీ అతనికి ఈ న్యూస్ పేపర్లో ఈ వ్యాన్ కింగ్ వార్ హౌస్లో దొంగతనం జరిగింది, డైమండ్ అనే న్యూస్ వచ్చేంత వరకు అతనికి తెలియదన్నమాట. ఇక్కడ ఈ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఎందుకు అతని జిమ్ స్వెటర్లోకి ఎలా వచ్చింది అనేది ఇది అనమాట నేను చెప్పింది ఇంతకుముందు. షీ పిక్స్ అప్ ఫోన్, మేక్స్ ఏ కాల్ ఫర్ జిమ్ బట్ ఇన్ వెయిన్. ఈమె ఏం చేసింది, ఇతడు వ్యాన్ కింగ్ వార్ హౌస్లో నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు కదా, వ్యాన్ కింగ్ వార్ హౌస్కి ఫోన్ చేస్తే కానీ అతడు అక్కడ ఉండడు అనమాట. సో ఇన్ వెయిన్ అంటే అక్కడ అతడు లేడనమాట. జిమ్ అండ్ స్ట్రేంజర్ ఎంటర్ ద హౌస్. జిమ్ ఆస్క్ హిజ్ మదర్ అబౌట్ ద స్వెటర్ అండ్ ఆల్సో జ్వెల్.
ఓ రోజు ఈ జిమ్ రేయన్ ఏం చేస్తాడంటే ఒక అన్నోన్ పర్సన్తోని ఇంటికి వస్తాడు. వచ్చి ఆ స్వెటర్ గురించి అడుగుతాడనమాట. స్వెటర్లో ఉన్న ఆ జ్యువెల్ గురించి కూడా అడుగుతాడనమాట. షీ థింక్స్ దాట్ జిమ్ రాబ్స్ ద డైమండ్ అండ్ వాంట్స్ టు సెల్ ఇట్ టు ద స్ట్రేంజర్. సో ఈమె ఏమనుకుంటుందంటే, అమ్మ వీడే దొంగ, ఇతనికి అమ్ముదాం అనుకుంటున్నాడు ఈ స్ట్రేంజర్కి అని అనుకుంటుంది అనమాట. When the police comes, she tells Jim to escape from the house. Jim becomes nervous of his mother's meaningless words. వాళ్ళ ఇంటికి ఒక పోలీస్ అతను వస్తాడు అనుకోకుండా. వస్తే జిమ్ రే అనే దొంగతనం చేశాడు అనుకొని పారిపోమంటుంది అనమాట. కానీ ఇక్కడ జిమ్ రే అని ఏమనుకుంటాడు, మా అమ్మకి ఇక్కడ పని లేదు, మీనింగ్లెస్ వర్డ్స్ అంటే నన్ను పారిపోమని ఎందుకు అంటుంది అంటే, నేను ఎలాంటి వానో తను ఎలాంటి వాడో వాళ్ళ మమ్మీకి తెలిసి కూడా ఇలా ఎందుకు అంటున్నాడని అనుకుంటాడు అనమాట. Then the stranger says that Jim is honest. He reveals the fact that he is Mr. Van King, the real owner of the jewel. ఇతడు ఏమంటాడంటే, ఎవరైతే అన్నోన్ పర్సన్ వచ్చాడో అతడు ఏమంటాడంటే, నా పేరు మిస్టర్ వ్యాన్ కింగ్, నేనే ఆ డైమండ్కు రియల్ ఓనర్ నేనే. సో హీ విజిట్స్ ద హౌస్, వాంట్స్ టు గివ్ సమ్ మనీ టు జిమ్ యాజ్ ఎ రివార్డ్ టు అండ్ టేక్ ద డైమండ్. నేను అతనికి కొంచెం డబ్బు ఇచ్చి రివార్డ్ ఇచ్చి ఈ డైమండ్ తీసుకెళ్దామని వచ్చాను అని చెప్తాడనమాట రేయన్తోని. కంక్లూజన్: ద ప్లే ఈజ్ షార్ట్, కన్వర్జేషన్స్ ఆర్ లైవ్లీ అండ్ ద మెసేజ్ ఈజ్ క్లియర్. అంటే కన్వర్జేషన్ అంటే లైవ్లీ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ యాక్ట్ ప్లే. అంటే రేయన్ మధ్యలో మిసెస్ మోర్ మధ్యలో కన్వర్జేషన్ అండ్ వెరీ క్లియర్. ద కామెడీ మీట్స్ ద క్వాలిటీ ఆఫ్ వన్ యాక్ట్ ప్లే. ఎంతో హాస్యంగా ఉంటుంది, నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది. The characters are few and the three unities of time, place and theme are carefully celebrated by the writers. అంటే కేర్ఫుల్లీ అంటే కేర్ఫుల్లీ సెలబ్రేటెడ్, దట్ మీన్స్ డీటెయిల్డ్గా ఇది రాయబడింది అనమాట ఈ స్టోరీ. ఇఫ్ యూ లైక్ ద వీడియో ఆఫ్ మైండ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్, లైక్ ఇట్, షేర్ ఇట్. ఆల్ ద బెస్ట్.